సో నేమింగ్ కన్వెన్షన్స్ లో ఒక రెండు నేమింగ్ కన్వెన్షన్స్ ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాము. ఏంటంటే మాట్లాడుకున్నాము, ప్యాకేజ్ కి నేమింగ్ ప్యాకేజ్ కన్వెన్షన్ ఎలా నేమ్. ఉండాలి. ప్యాకేజ్ కి నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉండాలమ్మా, ప్యాకేజ్ లో ఆల్ క్యారెక్టర్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. క్యారెక్టర్స్ మస్ట్ బి ఇన్ లోవర్ కేస్. నేమ్ ఐ మీన్ క్లాస్ నేమ్ కి నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉండాలమ్మా, క్లాస్ నేమ్ లో అయితే బిగినింగ్ క్యారెక్టర్ అప్పర్ కేస్ లో ఉండాలి అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా అప్పర్ కేస్ లో ఉండాలి. రైట్ రైట్. సో నా మరి మెథడ్ కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద మెథడ్స్. సే మెథడ్స్ లో బిగినింగ్ విత్ లోవర్ కేస్. చూడండి మనం M1 M2 M3 అనే మెథడ్స్ రాస్తున్నాం కదా, M1 ఎలా రాస్తున్నా, M ఏ కేస్ లో ఉందమ్మా, లోవర్ కేస్ లో ఉంది. మెథడ్ నేమ్స్ రాసేటప్పుడు బిగినింగ్ కంపల్సరీ లోవర్ కేస్ లో ఉండాలి అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్, మెథడ్ నేమ్స్ లో ఏమైనా ఇంటర్నల్ వర్డ్స్ ఉన్నాయనుకోండమ్మా, ప్రతి ఇంటర్నల్ వర్డ్ మీకు దేంతో స్టార్ట్ అవ్వాలమ్మా, అప్పర్ కేస్ తో స్టార్ట్ అవ్వాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఆ M1 కి బదులుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో న్యూ ఇండియా అని రాశాను అనుకోండి. మై మెథడ్ నేమ్ ఈస్ న్యూ ఇండియా. ఈ న్యూ ఇండియా అనే మెథడ్ లో చూడండి, ఇట్ ఈస్ బిగినింగ్ విత్ లోవర్ కేస్. మెథడ్ నేమ్ ఎప్పుడు కూడా లోవర్ కేస్ తో బిగిన్ అవుతుంది. ఎవరి ఇంటర్నల్ వర్డ్, లోపల ఉండే ఇంటర్నల్ వర్డ్ మాత్రం మనకి దేంతో స్టార్ట్ అవుతుందమ్మా, అప్పర్ కేస్ తో స్టార్ట్ అవుతుంది. అర్థమైందమ్మా, గాట్ ఇట్. సి కావాల్సిన నోట్స్ లో రాసుకున్నామా, ప్లీజ్ ఓపెన్ యువర్ నోట్బుక్. నేమింగ్ కన్వెన్షన్స్ అని హెడింగ్ తీసుకోండి. నేమింగ్ కన్వెన్షన్స్ లో ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారమ్మా, ఇన్ ప్యాకేజ్ నేమ్ ఆల్ క్యారెక్టర్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. ఇన్ ప్యాకేజ్ నేమ్ ఆల్ క్యారెక్టర్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. సెకండ్ పాయింట్ ఏం రాస్తారమ్మా, ఇన్ ఎ క్లాస్ నేమ్, ఇన్ ఎ క్లాస్ నేమ్ the class name should begins with uppercase. Class name should begins with uppercase and every internal word should begins with uppercase. Class name should begins with uppercase and every internal word should begins with uppercase. ఓకేనా. ఇప్పటివరకు ప్యాకేజ్ నేమ్ చూసాం, క్లాస్ నేమ్ చూసాం. ఇప్పుడు మెథడ్ నేమ్ అని ఒక చిన్న హెడింగ్ తీసుకోండి. మెథడ్ నేమ్, మెథడ్ నేమ్ కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటమ్మా, నోట్ ఇట్ డౌన్. మెథడ్ నేమ్ షుడ్ బిగిన్స్ విత్ లోవర్ కేస్. Method name should begins with lowercase and every internal word, every internal word should begins with uppercase. Every internal word should begins with uppercase. అర్థమైందమ్మా, మెథడ్ నేమ్ ఎప్పుడు లోవర్ కేస్ తో స్టార్ట్ అవుతుంది, బట్ ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి అప్పర్ కేస్ తో స్టార్ట్ అవుతుంది. రైట్. సో వన్ మోర్ థింగ్, మెథడ్కి ఏదైతే మనం నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అయ్యామో అదే నేమింగ్ కన్వెన్షన్ మీకు వేరియబుల్కి కూడా రిపీట్ అవుతుందమ్మా. వేరియబుల్ అంటే ఓన్లీ ఏ అని బి అని లేదా ఎక్స్ అని వై అని కాదమ్మా, వేరియబుల్లో కూడా మీరు వర్డ్స్ రాయొచ్చు లేదా మల్టిపుల్ వర్డ్స్ రాయొచ్చు. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ మెథడ్ నేమ్ ఎలా అయితే న్యూ ఇండియా అని రాసామో ఇక్కడ కూడా మీరు కావాల్స్తే అలాంటిదే రాసుకోవచ్చు, న్యూ ఇండియా అని ఇక్కడ కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం. సో ఇక్కడ కూడా సేమ్ నేమింగ్ కన్వెన్షన్ అమ్మా, వేరియబుల్కి కూడా. మరి ఏది వేరియబుల్ ఏది మెథడ్ మనకి ఎలా తెలుస్తుందమ్మా, మెథడ్కి ఎండింగ్లో మీకు ఏముంటాయమ్మా, పెరాంథసిస్ ఉంటాయి, అంటే బ్రాకెట్స్ ఉంటాయమ్మా, స్మాల్ బ్రాకెట్స్. సో మెథడ్కి అయితే ఎండింగ్లో ఏముంటుంది, స్మాల్ బ్రాకెట్స్, పెరాంథసిస్ అనేవి ఉంటాయి. వేరియబుల్కి ఎండింగ్లో ఏమైనా బ్రాకెట్స్ ఉంటాయమ్మా, వేరియబుల్కి ఎండింగ్లో బ్రాకెట్స్ ఉండవు. అంటే కొంతమంది అడుగుతారు, వేరియబుల్కి సేమ్ నేమింగ్ కన్వెన్షన్ కదా, మెథడ్ నేమ్ కూడా అదే నేమింగ్ కన్వెన్షన్, మరి మాకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది. సో వేరియబుల్లో అయితే ఎండింగ్లో మీకు ఎలాంటి పెరాంథసిస్ ఉండవు, ఐ మీన్ ఎలాంటి బ్రాకెట్స్ ఉండవు. మెథడ్కి ఎండింగ్లో మీకు ఏముంటాయమ్మా, బ్రాకెట్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఈ రోజుకి తీసుకోండి, వేరియబుల్ తర్వాత నేమింగ్ కన్వెన్షన్. వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్, నోట్ ఇట్ డౌన్. సో వేరియబుల్ షుడ్ బిగిన్స్ విత్ లోవర్ కేస్. Variable should begins with lowercase and every internal word should begins with uppercase. Every internal word should begins with uppercase. మా ఇంట్లో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మన 10:40 క్లాస్లోకి రండి అమ్మా. 10:40 క్లాస్లో మీ స్క్రీన్ షేర్ చేస్తే మీకు ఏ ఎర్రర్ వచ్చినా కూడా నేను రెక్టిఫై చేస్తాను. మనం చెప్పుకున్న ప్రోగ్రామ్స్లో లేదా మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా 10:40 క్లాస్కి అటెండ్ అవ్వండి. ఓకే, రైట్. సో నౌ కమింగ్ టు ద టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో టుడేస్ అవర్ క్లాస్ ఇస్ కన్స్ట్రక్టర్. ఈరోజు హెడింగ్ తీసుకున్నాము, టుడేస్ అవర్ టాపిక్ ఈస్ కన్స్ట్రక్టర్.
రైట్. సో వాట్ ఈస్ దిస్ కన్స్ట్రక్టర్? వినండి అమ్మా, ఏం రాయొద్దు, తర్వాత కావలిస్తే నోట్స్ ఇస్తాను. సో కన్స్ట్రక్టర్ అంటే ఏం లేదమ్మా, కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్. కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్ సేమ్ లైక్ యువర్ M1, M2, M3. మీరు ప్రీవియస్ క్లాసెస్లో M1 రాయడం అలవాటు చేసుకున్నారు, M2 రాయడం అలవాటు చేసుకున్నారు, M3 అనే మెథడ్ రాయడం అలవాటు చేసుకున్నారు. మీరు ఎలా అయితే M1, M2, M3 అనే మెథడ్ రాయడం అలవాటు చేసుకున్నారో కన్స్ట్రక్టర్ కూడా సేమ్ అలాంటిదే, ఒక మెథడేనమ్మా. మరి మెథడ్కి కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో మీ మెథడ్ నేమ్ అనేది M1, M2, M3 అని కాకుండా టాప్లో మీరు క్లాస్ నేమ్ ఏం తీసుకున్నారో, టాప్లో మీరు క్లాస్ నేమ్ ఏదైతే తీసుకున్నారో, క్లాస్ నేమ్ అండ్ మెథడ్ నేమ్ బోత్ ఆర్ సేమ్. క్లాస్ నేమ్ అండ్ ద మెథడ్ నేమ్ బోత్ ఆర్ సేమ్. క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ రెండు సేమ్ తీసుకున్నట్టయితే అలాంటి మెథడ్స్ని ఏమని పిలుస్తారమ్మా? దట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్ నేమ్ సమ్ ఏబీసీ అనుకోండి, మెథడ్ నేమ్ కూడా నేనేం తీసుకోవాలమ్మా? ఏబీసీ అని తీసుకోవాలి. క్లాస్ నేమ్ XYZ అనుకోండి, మెథడ్ నేమ్ కూడా XYZ అనే తీసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టు కాపీ పేస్ట్ చేయాలమ్మా, ఒక చిన్న క్యారెక్టర్ కూడా వేరియేషన్ రాకూడదు. సో క్లాస్ నేమ్ ఏదైతే తీసుకున్నామో క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ రెండు సేమ్ తీసుకున్నట్టయితే అలాంటి మెథడ్స్ని ఏమని పిలుస్తారు? కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి క్లాస్ నేమ్ డెమో5 ఉంది, సో మెథడ్ నేమ్ కూడా నేను ఏం తీసుకున్నానమ్మా? డెమో5 అనే తీసుకున్నాను. సో దట్స్ వై మీకు తెలియడానికి ఇక్కడ కామెంట్ రాశానమ్మా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కన్స్ట్రక్టర్. లోపల ఏం ప్రింట్ చేస్తున్నాను? జస్ట్ ఐమ్ ప్రింటింగ్ లైక్ ఇండియా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నాను. యూ కెన్ ప్రింట్ ఎనీథింగ్ యువర్ విష్. సి మీకు డిఫరెన్స్ తెలియడానికి ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాను, ఒక నార్మల్ మెథడ్. మనం డైలీ M1, M2, M3 అనే మెథడ్ రాస్తున్నాం కదమ్మా, నార్మల్గా M1 అనే ఒక మెథడ్ కూడా ఇక్కడ రాస్తున్నాను. ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని. ఓకే ఫైన్. సో డిఫరెన్స్ ఏంటి? ఈ M1 అనే మెథడ్కి ఈ కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. మీరు M1 కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారమ్మా? హౌ టు కాల్ యువర్ మెథడ్? నార్మల్ మెథడ్ని కాల్ చేయాలి అంటే ఇన్ జనరల్గా మనం మెయిన్ మెథడ్కి వెళ్తామా. ఇది మెయిన్ మెథడ్ ఓపెనింగ్ అండ్ మెయిన్ మెథడ్ క్లోజింగ్. మెయిన్ మెథడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో హాయ్ ప్రింట్ చేయమని చెప్పాను. ఆఫ్టర్ ప్రింటింగ్ ద హాయ్ ఐ వాంట్ టు కాల్ M1, నేను M1 కాల్ చేయాలనుకుంటున్నాను. మెయిన్ మెథడ్ నుంచి మీరు ఏమైనా మెథడ్స్ని కాల్ చేయాలి అంటే కంపల్సరీ మీరు ఏం క్రియేట్ చేయాలమ్మా? ఇన్సైడ్ యువర్ మెయిన్ మెథడ్ యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్కి ఇక్కడ ఏం క్రియేట్ చేయాలమ్మా? ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్? అవర్ క్లాస్ నేమ్ ఈజ్ డెమో5. సో డెమో5కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశానమ్మా. మీ ఇష్టం ఏదో X అనో Y అనో Z అనో మీకు నచ్చినటువంటి ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను Z అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో విత్ యూజింగ్ దిస్ Z ఐఎమ్ కాలింగ్ M1. ఈ Zని బేస్ చేసుకొని మనం ఏం కాల్ చేస్తున్నామా? M1ని కాల్ చేస్తున్నాం. విత్ యూజింగ్ Z వీఆర్ కాలింగ్ M1. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుందమ్మా? ఇనీషియల్గా మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఇనీషియల్లీ ఇట్ విల్ ప్రింట్ ద హాయ్. హాయ్ తర్వాత మనకి ఏం ప్రింట్ అవ్వాలమ్మా? M1 కాల్ అవ్వాలి. M1లో మనకి ఏం ప్రింట్ అవ్వాలమ్మా? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. చూద్దామా, రన్ చేస్తున్నాం, అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూడండి. ఇనీషియల్గా హాయ్ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇట్ ఈస్ గుడ్. అండ్ M1 కాల్ అయిందమ్మా. M1 కాల్ అయ్యి మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి ప్రింట్ అయింది. బట్ ఇన్ బిట్వీన్ ద హాయ్ అండ్ ద ఫస్ట్ మెథడ్, హాయ్కి ఫస్ట్ మెథడ్కి మధ్యలో మనకి ఏమొచ్చింది చూడమ్మా? ఇండియా అని ప్రింట్. సో దట్ మీన్స్ మనకి కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ హాయ్కి ఈ M1కి మధ్యలో మీకు ఏం ఎగ్జిక్యూట్ అయిందమ్మా? మీ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇండియా ప్రింట్ అయింది. ఎలా ఎగ్జిక్యూట్ అయిందమ్మా? కన్స్ట్రక్టర్ మనం ఏం కాల్ చేయట్లేదు కదా, మనం ఓన్లీ M1 ఒకటే కాల్ చేసాం. మరి కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది అంటే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. చూడండి, ఇక్కడ మన డెమో5 అనే క్లాస్కి ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తున్నామా? వీఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ ఆల్రెడీ మనం 2 days నుంచి మాట్లాడుకుంటున్నాం డైలీ. ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తామా? బిగినింగ్లో మీ క్లాస్ నేమ్ రాస్తాం, ఎండింగ్లో కూడా క్లాస్ నేమ్ రాస్తాం విత్ బ్రాకెట్స్. సో ఎండింగ్లో క్లాస్ నేమ్ విత్ బ్రాకెట్స్ రాస్తున్నాం కదమ్మా, దీన్ని ఏమంటారంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కన్స్ట్రక్టర్ కాలింగ్. దీన్ని ఏమంటామా? ఈ పార్ట్ని కన్స్ట్రక్టర్ కాలింగ్. అంటే మనకి తెలియకుండానే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాం అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో తనంతట అదే మనం ఏం కాల్ చేస్తున్నాం? ఇక్కడ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాం. సో డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్ మెథడ్ అనుకోండి, M1, M2, M3 అనే మెథడ్స్. సో మీకు అవసరం అయితే ఈ మెథడ్స్ని కాల్ చేయొచ్చు, అవసరం లేకపోతే యూ కెన్ స్కిప్ ద మెథడ్. నార్మల్ మెథడ్స్ని మీకు అవసరమైతే కాల్ చేయొచ్చు, మీకు అవసరం లేకపోతే స్కిప్ చేయొచ్చు.
బట్ కంపల్సరీ ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్న మెథడ్ ఏంటమ్మా, కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అనేది మ్యాండటరీ, కంపల్సరీ మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం ఎప్పుడమ్మా, అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. వితౌట్ కన్స్ట్రక్టర్ కాలింగ్ యూ కెనాట్ క్రియేట్ యువర్ ఆబ్జెక్ట్. కన్స్ట్రక్టర్ కాలింగ్ లేకుండా మీరు ఏం క్రియేట్ చేయలేరమ్మా, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేరు. అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడే మనం కంపల్సరీ ఎవరిని కాల్ చేస్తున్నామా, కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాం. అర్థమైందమ్మా నార్మల్ మెథడ్కి రిమైనింగ్ మెథడ్స్కి డిఫరెన్స్. నార్మల్ మెథడ్ అయితే మీకు అవసరం ఉంటే కాల్ చేయొచ్చు, మీకు అవసరం లేకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ కన్స్ట్రక్టర్ అలా కాదమ్మా, కంపల్సరీ మనం కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాం అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. అంటే మీ ప్రోగ్రాంలో మ్యాండటరీ స్టేట్మెంట్స్ అంటే కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నట్టయితే, అంటే బిగినింగ్లో మస్ట్ అండ్ షుడ్గా ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నట్టయితే, అలాంటి మ్యాండటరీ స్టేట్మెంట్స్ అన్ని కూడా మీరు ఎందులో పెట్టుకుంటారమ్మా, కన్స్ట్రక్టర్లో పెట్టుకుంటారు. సో తనంతట అవే ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయమ్మా, అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి, ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. మన మైండ్లో కూడా యాజ్ అ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా మన మైండ్లో కన్స్ట్రక్టర్ ఉంటుందమ్మా. మన మైండ్లో కన్స్ట్రక్టర్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే ఫస్ట్ మనం చేసే పని బ్రష్, బ్రేక్ఫాస్ట్ అనుకోండమ్మా. అంటే మన మైండ్లో ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది, ఆ కన్స్ట్రక్టర్లో ఏముంటుందమ్మా, బ్రష్, బ్రేక్ఫాస్ట్. ఆ కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా, అట్ ద టైమ్ ఆఫ్ వేకప్. మీరు లేవగానే, నిద్ర లేవగానే ఆటోమేటిక్గా మీకు ఆ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళి బ్రష్ చేస్తారు, బ్రష్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అది మీకు మిమ్మల్ని ఎవరు పిలిచి చెప్పరు, లేనన్నా వెళ్ళి బ్రష్ చేయు లేదా బ్రేక్ఫాస్ట్ చేయని మిమ్మల్ని ఎవరు చెప్పరు. ఎవరు చెప్పకుండానే మీ అంతట మీరు ఆ రెండు పనులు చేస్తున్నారు. సో రిమైనింగ్ పనులన్నీ, అంటే రిమైనింగ్ అంటే ఏంటమ్మా, మీరు ఆఫీస్కి వెళ్ళడం లేదా స్కూల్కి వెళ్ళడం లేదా కాలేజ్కి వెళ్ళడం లేదా సో సినిమాకి వెళ్ళడం అండ్ వాట్ ఎవర్ దట్ మేబీ, ఆ రిమైనింగ్ అన్ని మెథడ్స్ అనుకోండి. అంటే గో టు కాలేజ్ ఒక మెథడ్, గో టు ఆఫీస్ ఒక మెథడ్, గో టు మూవీ ఒక మెథడ్. ఆ మెథడ్స్ అనేవి మేబీ మే నాట్ బి, అంటే అవి ఎగ్జిక్యూట్ మీరు అవసరం అయితే కాల్ చేసుకుంటారో, అవసరం లేకపోతే కాల్ చేసుకోరు. బట్ కంపల్సరీ మనకి తనంతట అదే ఎగ్జిక్యూట్ అయింది ఏంటమ్మా, మీరు లేవగానే మస్ట్ అండ్ షుడ్గా చేసే పని ఏంటి, బ్రష్, బ్రేక్ఫాస్ట్. అది కూడా ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ కన్స్ట్రక్టర్, వన్ యూ వేకప్. మీరు లెగిసినప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సండే, మీరు మధ్యాహ్నం 12 వరకు నిద్ర లేవలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు ఎప్పుడు లెగిస్తే అప్పుడే మీరు బ్రష్, బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అంతేగాని మీరు నిద్రలో ఉంటుండగానే బ్రష్, బ్రేక్ఫాస్ట్ అనేది జరగదు. ఇక్కడ కూడా సేమ్ అమ్మా, ఈ కన్స్ట్రక్టర్ తనంతట అదే కాల్ అవుతుంది. బట్ ఎప్పుడు కాల్ అవుతుందమ్మా, అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో అప్పుడు కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. మ్యాండేటరీ స్టేట్మెంట్స్, కంపల్సరీ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్స్ట్రక్టర్లో పెట్టుకుంటాం. రిమైనింగ్ మెథడ్స్ అన్నీ మనకు అవసరం అయితే కాల్ చేసుకుంటాం, అవసరం లేకపోతే స్కిప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఆఫీస్కి వెళ్తాం, బట్ సాటర్డే సండే మేబీ మే నాట్ బి, వెళ్తే వెళ్తాం లేదంటే లేదు. సో ఇక్కడ కూడా సేమ్. అర్థమైందమ్మా, గాట్ ఇట్, రైట్. సో టేక్ ద డెఫినేషన్ ఫర్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అని చెప్పి హెడింగ్ తీసుకోండి, నోట్ ఇట్ డౌన్. కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఎ మెథడ్. Constructor is also a method, but the class name and the method name must be same. Class name and the method name must be same. Class name, method name compulsory same అయి ఉండాలి. అర్థమైందమ్మా, కన్స్ట్రక్టర్ is also a method, but the class name and the method name must be same. Next point. Constructor executes automatically. Constructor executes automatically at the time of object creation. At the time of ఆబ్జెక్ట్ క్రియేషన్. కన్స్ట్రక్టర్ని మనం వేరేగా కాల్ చేయాల్సిన పని లేదమ్మా, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడే కన్స్ట్రక్టర్ తనంతట అది కాల్ అవుతుంది. అర్థమైందమ్మా, కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. అంటే రిమైనింగ్ మెథడ్స్ మీకు అవసరం అయితే కాల్ చేస్తారు, అవసరం లేకపోతే స్కిప్ చేస్తారు. బట్ కన్స్ట్రక్టర్ అలా కాదు. సో మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ప్రతిసారి కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ పంపిస్తానమ్మా. ఫ్యూచర్లో మనం ఇంకో టాపిక్ కూడా ఉంటుంది మనకి, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనే ఒక టాపిక్ ఉంటుంది. బట్ దానికన్నా ముందర మనం మెథడ్ ఓవర్లోడింగ్ అనే ఒక టాపిక్ చెప్పుకోవాలమ్మా. మెథడ్ ఓవర్లోడింగ్ చెప్పుకున్న తర్వాత మీకు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనేది అర్థమవుతుంది.
టెంపరీలీ యూ నీడ్ టు లర్న్ దిస్ కన్స్ట్రక్టర్. అప్పటి వరకు జస్ట్ ఈ కన్స్ట్రక్టర్ అనే టాపిక్ని నేర్చుకోండి. నేను ఈ ప్రోగ్రామ్ మీకు పంపిస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ఇట్ యూ కెన్ సేవ్ ఇట్ విత్ యూ. రైట్ రైట్ నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. టేక్ ద హెడింగ్ ఆపరేటర్స్. మీ ఆపరేటర్స్ సంబంధించి కూడా నేను డాక్యుమెంట్ మీకు పంపిస్తానమ్మా, మీరేం రాయాల్సిన పని లేదు. సో మన జీ డ్రైవ్ ఫోల్డర్ ఉంది కదా, మన ఫోల్డర్లో ఇవన్నీ కూడా 1 by 1 డైలీ ఏ రోజు చెప్పేది ఆ రోజు నేను ఆ ఫోల్డర్లో వేస్తాను. ఆ ఫోల్డర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్ కమింగ్ టు ద ఆపరేటర్స్. చూడండి ఇక్కడ డిఫరెంట్ ఆపరేటర్స్ ఏమున్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, కాంకాటనేషన్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. ఎనీవే ఈ రోజు నుంచి మనం విత్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం. ఒకసారి థియరిటికల్గా చూద్దాము. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏమున్నాయమ్మా, ప్లస్, మైనస్, స్టారు, డివిజన్. సో మనకు తెలిసినవే కదమ్మా, ప్లస్ అనేది అడిషన్, మైనస్ అనేది సబ్ట్రాక్షన్, ఇట్ ఈస్ ఫర్ మల్టిప్లికేషన్, ఇట్ ఈస్ ఫర్ డివిజన్. ప్లస్ 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 అంటే ఏం లేదమ్మా, ఇంక్రిమెంటేషన్ విత్ 1. ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా, ఇంక్రిమెంటేషన్ విత్ 1 అంటే సింపుల్గా +1 +1. మైనస్ మైనస్ అంటే అర్థం ఏంటమ్మా, డిక్రిమెంటేషన్ విత్ 1. మన భాషలో చెప్పాలి అంటే -1. ప్లస్ ప్లస్ అంటే +1, మైనస్ మైనస్ అంటే -1. ప్రాక్టికల్గా మనం ఇవన్నీ చూస్తామమ్మా. నా కమింగ్ టు ద రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఏమని పిలుస్తూ ఉంటారమ్మా, దీస్ ఆపరేటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కంపారిజన్ ఆపరేటర్స్. అంటే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్. మనం ఆల్రెడీ చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో ఇవన్నీ చూసే ఉంటామమ్మా. 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ మ్యాథమెటిక్స్లో మనం గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఇవన్నీ చూస్తూ ఉంటుంటాం చిన్నప్పుడు చైల్డ్హుడ్లో. సో ఇవి కంపల్సరీ మనకు అవసరమా. మనకు ప్రోగ్రామ్ రాయాలి అంటే ఈ గ్రేటర్ దాన్లో, లెస్ దాన్లో మస్ట్ అండ్ షుడ్గా మనకు తెలిసి ఉండాలి. ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఈజ్ గ్రేటర్ దాన్ 9. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? చూడమ్మా, 7 ఈజ్ గ్రేటర్ దాన్ 9. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇది రైటా రాంగా అమ్మా? ఇది ఈజ్ ఇట్ అ ట్రూ ఆర్ ఫాల్స్? యా, ఇది ఫాల్స్, ఇది ఫాల్స్. సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నట్టయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా చూడండి. ఇలా ఉంది కదమ్మా, ఇలా ఉండేటప్పుడు మనకి ఎప్పుడు కూడా ఈ కార్నర్ వాల్యూ ఉంది కదమ్మా, ఈ కార్నర్ వాల్యూలో ఉండేది ఎప్పుడు కూడా స్మాల్ వాల్యూ అయి ఉండాలి. ద కార్నర్ షుడ్ బి స్మాల్. సో ఇందులో అయినా లేదా ఇందులో అయినా ఇలా ఉందనుకుంటున్నాం. ఇక్కడ కూడా మనకి కార్నర్ వైపు ఏదైతే నెంబర్ ఉంటుందో ఈ కార్నర్ వైపు ఉండే నెంబర్ ఎప్పుడు కూడా మీకు స్మాల్ నెంబర్ అయి ఉండాలి. కార్నర్ వైపు స్మాల్ నెంబర్ ఉంటే దట్ ఈస్ ట్రూ. కార్నర్ వైపు స్మాల్ నెంబర్ లేకపోతే దట్ ఈస్ ఫాల్స్. చూడమ్మా, ఇప్పుడు ఈ కార్నర్లో స్మాల్ నెంబర్ ఉందా అమ్మా? ఈ రెండింటిలో కార్నర్లో ఉండేది స్మాల్ నెంబరా? కాదు కదా. సో ఇట్ ఈస్ ఫాల్స్. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఈస్ గ్రేటర్ దాన్ 7. 7 ఈస్ గ్రేటర్ దాన్ 7 అంటే అగైన్ ఇట్ ఈస్ ఎ ఫాల్స్. Again it is a false. Whereas 7 is greater than or equal to 7. 7 is greater than or equal to 7. ఇక్కడ ఈక్వల్ టు ఉంది కదమ్మా, ఈక్వల్ టు ఉంటే ఎస్ ఇది ఈక్వల్ వాల్యూస్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ సపోర్టింగ్ ద ఈక్వల్ వాల్యూస్. అండ్ ఇంకో చిన్న విషయం చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. 8 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. ఇజ్ ఇట్ అ ట్రూ ఆర్ ఫాల్స్? సార్ ఆలోచించండి. 8 is greater than or equal to 7. Is it a true or false? Is it true or false, Amma? 8 is greater than 7, true. Kani greater than or at equal the same to time or equal yes. to 7 కాదు. బట్ ఇది ట్రూనే అండి. ఎందుకు ఇది ట్రూ అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటంటే ఈ 8 అనేది 7 కన్నా గ్రేటర్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు ఆర్ ఈక్వల్ వాల్యూ అయినా ఉండొచ్చు. ఆర్ అంటే రెండింటిలో ఏ కండిషన్ అయినా ఓకే అని చెప్తున్నాడండి. అంటే ఇందులో ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదండి, గ్రేటర్ అనే వాల్యూ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ట్రూ. అర్థమైందమ్మా. సో ఇక్కడ 8 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అని వచ్చేటప్పుడు ఎస్ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే గ్రేటర్ నెంబర్ అయినా తీసుకుంటుంది లేదా ఈక్వల్ నెంబర్ అయినా కూడా తీసుకుంటుంది. బోత్ ఆర్ యాక్సెప్టెడ్ హియర్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ 7 ఈజ్ లెస్ దాన్ 9. 7 ఈజ్ లెస్ దాన్ 9. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ట్రూయే కదా. ఈ కార్నర్లో మనకు వచ్చింది స్మాల్ నెంబరే కదమ్మా. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. whereas 7 is less than 7. 7 is less than 7 అంటే ఇట్ ఈస్ రాంగ్. 7 is less than or equal to 7 అని వచ్చింది అనుకోనమ్మా. 7 is
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని వస్తే ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, మనకి అది ట్రూ అవుతుంది. ఓకే, ఎనీవే మనం ఈ రోజు నుంచి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం ఇఫ్ కండిషన్ రాసేటప్పుడు అండ్ ఇఫ్ ఎల్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు అండ్ ఫర్ లూప్ రాసేటప్పుడు వైల్ లూప్ రాసేటప్పుడు మనం వీటన్నిటిని కూడా యూజ్ చేస్తాము. ఓకే రైట్, నా కమింగ్ టు ద లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటమ్మా, అండ్ ఆర్ నాట్. అండ్ అంటే ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. అండ్ అంటే ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. ఆర్ అంటే అర్థం ఏంటమ్మా, ఎనీ వన్, ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై. నాట్ అంటే నో కండిషన్ షుడ్ సాటిస్ఫై, ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అర్థమైందమ్మా? అండ్ అంటే ద బోత్ కండిషన్స్, ఆర్ అంటే ఎనీ వన్ కండిషన్, సో నాట్ అంటే నో కండిషన్ షుడ్ సాటిస్ఫై. సో నెక్స్ట్ కాంకాటనేషన్ ఆపరేటర్. ప్లస్ is called as a concatenation operator. It is used to concatenating two different data types. Concatenating two different data types. సో టూ డిఫరెంట్ డేటా టైప్స్ని కంకాటనేట్ చేయొచ్చు, నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు కంకాటనేటింగ్ టూ స్ట్రింగ్స్. రెండు స్ట్రింగ్స్ని కూడా మనం కంకాటనేట్ చేయొచ్చు. కంకాటనేటింగ్ అంటే ఒకదాని పక్కన ఒకటి కలపడం అమ్మ, యాడ్ చేయడం. చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడమ్మా. రమేష్ అనేది ఒక స్ట్రింగ్, రమేష్ ఈజ్ ఎ స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ని మనం దేంతో కంకాటనేట్ చేస్తున్నాం చూడండి, వీఆర్ కంకాటనేటింగ్ విత్ 5. 5 అనేది ఒక ఇంటీజర్, అంటే ఒక స్ట్రింగ్ని ఒక ఇంటీజర్తో కంకాటనేట్ చేస్తున్నాం. రెండు పక్క పక్కన రాయమని చెప్తున్నాం. మధ్యలో మనం ప్లస్ అనే కంకాటనేషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాం. సో అదేవిధంగా 4 అనేది ఒక ఇంటీజర్. 4 అనే ఇంటీజర్ని మీరు ఈ రమేష్తో కంకాటనేట్ చేయొచ్చు. అంటే ఒక స్ట్రింగ్ని ఇంటీజర్తో కంకాటనేట్ చేయొచ్చు, లేదా ఒక ఇంటీజర్ని స్ట్రింగ్తో కంకాటనేట్ చేయొచ్చు. యూ కెన్ కంకాటనేట్ ద టూ స్ట్రింగ్స్. రమేష్ అనేది ఒక స్ట్రింగ్, కుమార్ అనేది ఒక స్ట్రింగ్. రమేష్ని కుమార్ని కంకాటనేట్ చేయడానికి మధ్యలో మనం ప్లస్ అనేది వాడుతూ ఉన్నాం. అండ్ ప్లస్ అనేది మనకి డ్యూయల్ రోల్ అమ్మ. డ్యూయల్ రోల్ అంటే రెండు రకాలుగా మనకు పనిచేస్తుంది. ప్లస్ ఈజ్ అ కంకాటనేషన్ ఆపరేటర్ అండ్ ద ప్లస్ ఈజ్ అ అర్థమెటిక్ ఆపరేటర్. ప్లస్ మనకి కంకాటనేషన్కి పనిచేస్తుంది, అర్థమెటిక్ ఆపరేటర్ ఆల్రెడీ ఈరోజు మనం బిగినింగ్లో చూసాము. ఒకసారి చూడండి, ఈరోజు బిగినింగ్లో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఫస్ట్ ఆపరేటర్ ఏం మాట్లాడుకున్నామా, ప్లస్సే కదా. సో ఇట్ ఈస్ ఫర్ అడిషన్. అంటే ప్లస్కి మీరు బోత్ సైడ్స్, రెండు వైపులా కూడా నెంబర్ ఇచ్చినట్టయితే, ప్లస్కి బోత్ సైడ్స్ నెంబర్స్ ఇచ్చేటైతే మీకు అది ఆటోమేటిక్గా ప్లస్ అనేది ఎలా బిహేవ్ చేస్తుందమ్మా, ఆటోమేటికల్లీ ద ప్లస్ ఈజ్ బిహేవ్స్ లైక్ ఏ అర్థమెటిక్ ఆపరేటర్. ప్లస్కి ఇరువైపులా నెంబర్స్ ఉన్నట్టయితే అది మీకు అర్థమెటిక్ ఆపరేటర్గా బిహేవ్ చేస్తుంది. సో లేదు ఇరువైపులా స్ట్రింగ్స్ ఉన్నా, ఒకవైపు స్ట్రింగ్ ఒకవైపు న్యూమరిక్ ఉన్నా, అప్పుడు మీకు అది ఎలా బిహేవ్ చేస్తుందమ్మా, ఇట్ బిహేవ్స్ లైక్ ఏ కంకాటనేషన్ ఆపరేటర్. కంకాటనేషన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాము. సో చూడండి రన్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి రమేష్ 5, 4 రమేష్ ఇలా కంకాటనేట్ చేస్తుంది. అండ్ 4 + 5 అంటే అర్థమెటిక్ ఆపరేటర్గా మనకి రెండింటిని కూడా యాడ్ చేస్తుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి పంపిస్తాను, కంకాటనేషన్ ఎగ్జాంపుల్. సో మీకు కావాలి అంటే ఒకసారి సేవ్ చేసి పెట్టుకోండి. సో రైట్, అండ్ రిమైనింగ్ ఆపరేటర్స్ ఇష్యూకి వస్తే, after the concatenation the next operator is assignment operator. Equal to is called as a assignment operator. It is used to assigning some value into variable. Assigning some value into variable. X equal to 5. What is the meaning of x equal to 5? We are assigning the value of 5 into x. We are assigning the value of 5 into x. 5 అనే వాల్యూని తీసుకువెళ్ళి మనం ఎక్కడ అసైన్ చేస్తున్నామో, దేనికి అసైన్ చేస్తున్నా, వీఆర్ అసైనింగ్ టు ఎక్స్, ఎక్స్కి అసైన్ చేస్తున్నాం. సో దట్స్ వై ఈ మధ్యలో ఉండేటటువంటి ఆపరేటర్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఓకేమా? సే ఇక్కడ చూడండి కొన్ని షార్ట్ కట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు అని చెప్పి కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇవి కూడా మనం మన రెగ్యులర్ క్లాసెస్లో వాడుతూ ఉంటాం. సో చూడండి ఎక్కడైనా మనకి x + = 5 అని కనిపించింది అనుకోండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? దీని మీనింగ్ ఏంటమ్మా, x + = 5 అంటే ఇట్ మీన్స్ x = x + 5, x = x + 5. x - = 5 అని ఎక్కడైనా మనం రాసాం అనుకోండి అమ్మా, దీని మీనింగ్ ఏంటి అంటే x = x - 5. x * 5 అని ఎక్కడైనా మనం రాసాం అనుకోండి, దీని మీనింగ్ ఏంటి అంటే x = x * 5. జస్ట్ షార్ట్ కట్ ఫామ్స్ అనేవి, ఇవి కూడా మన అవసరం అయితే ఫ్యూచర్లో మన ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తూ ఉంటుంటాను. ఓకే, ఈ డాక్యుమెంట్ కూడా నేను మీకు పంపిస్తాను, నో నీడ్ టు రైట్ ఇట్, మీరు ఏం రాయాల్సిన పని లేదు.
ఓకే, నౌ టేక్ ఎ స్మాల్ హెడ్డింగ్, ఇంకో చిన్న హెడ్డింగ్ తీసుకున్నాము. ఇఫ్ కండిషన్ అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి. ద టాపిక్ ఈస్ ఇఫ్ కండిషన్. రైట్, ఏం లేదమ్మా, మనం రెగ్యులర్గా మన రియల్ లైఫ్లో ఎక్కువగా ఇఫ్ వాడుతూ ఉంటామమ్మా. మన ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, మన ఇంట్లో మాట్లాడేటప్పుడు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఇఫ్ యూ వర్క్ హార్డ్ దెన్ యూ విల్ గెట్ సక్సెస్ అని చెప్తా ఉంటాం మన ఫ్రెండ్స్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ దెన్ యూ విల్ గెట్ సక్సెస్ అంటే అక్కడ మనం ఇఫ్ అనేది వాడుతున్నాం. నువ్వు కష్టపడి పని చేస్తే సక్సెస్ వస్తుంది. సో అంటే ఆ కండిషన్ పాస్ అయితేనే నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఇఫ్లో మనం కండిషన్ రాస్తాం, ఆ కండిషన్ పాస్ అయితేనే ఆ నెక్స్ట్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి అమ్మా. కాకపోతే నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉండాలి, బిగినింగ్ విత్ అప్పర్ కేస్, ఎవరి ఇంటర్నల్ వర్డ్ ఈజ్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. ఇఫ్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను, లోపల ఒక మెయిన్ మెథడ్ రాస్తున్నా, ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఎక్స్ ఈక్వల్ టు 30, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లో 30 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. సో ఇప్పుడు కండిషన్ రాస్తున్నాం, ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 20, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 20, కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి ఆలోచించున్నాము. ఎక్స్లో 30 ఉంది, ఎక్స్లో 30 ఉంది, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 20, ఎక్స్ అనేది 20 కన్నా చిన్నది అంటున్నాము. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఒకసారి ఆలోచించున్నాము. 30 అనేది 20 కన్నా Wrong. చిన్నది అంటున్నా. 30 రాంగ్. is less than 20. 30 ఈజ్ లెస్ దాన్ 20 అనేది రాంగ్. లేదా కండిషన్ అనేది మనకి ఫెయిల్ అవుతుందమ్మా. సో కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు మనకి బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే నో, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ దిస్ బ్లాక్. మనకి బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. చూడండి, రన్ చేస్తున్నా. సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది, బట్ మీకు ఇక్కడ కన్సోల్లో మీకు ఏమైనా పాస్ అని కానీ ఆల్ ద బెస్ట్ కానీ ఏమైనా ప్రింట్ అయిందా అంటే ఏం ప్రింట్ అవ్వలేదు. సో వెరేజ్ మనం ఎక్స్ వాల్యూని చేంజ్ చేద్దాము. ఎక్స్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం. సో ఇప్పుడు చూడమ్మా, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 20 అంటే 10 ఈజ్ లెస్ దాన్ 20. మరి చూడండి, మీకు అర్థమయ్యేటట్టు రాస్తున్నాను. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 10 అమ్మ, ఎక్స్ ప్లేస్లో 10 లెస్ దాన్ 20 అంటే 10 అనేది 20 కన్నా చిన్నది. ఎప్పుడు కూడా మనకి కార్నర్లో ఉండేది స్మాల్ వాల్యూ ఉందా లేదా చూసుకోవాలమ్మా. ఈ కార్నర్లో ఎస్ స్మాల్ వాల్యూ కదమ్మా, ఇది కండిషన్ పాసే కదా. సో కండిషన్ పాస్ అయితే మనకి బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం, ఈ బ్లాక్ రన్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. సో ఎస్, ఈ బ్లాక్లో మీరు ఎన్ని స్టేట్మెంట్స్ పెడతారో స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇదే విషయాన్ని ఒకసారి నోట్స్లో చెప్తా రాసుకున్నాము. సో బిఫోర్ దట్ ఇంకో చిన్న విషయం ఏంటంటే, మనకి జావాలో ఆల్ కండిషన్స్ అండ్ ఆల్ ద లూప్స్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్. జావాలో అన్ని కండిషన్స్, అన్ని లూప్స్ కంపల్సరీ మీరు లోవర్ కేస్లోనే రాయాలి. ఎక్కడ కూడా అప్పర్ కేస్ క్యారెక్టర్స్ అనేవి వాడకూడదు. సో టేక్ ద ఫస్ట్ పాయింట్, ఆ విషయం చెప్తా రాసుకున్నాను. ఇన్ జావా ఆల్ కండిషన్స్ అండ్ ఆల్ లూప్స్, ఇన్ జావా ఆల్ కండిషన్స్ అండ్ ఆల్ లూప్స్ మస్ట్ బి ఇన్ లోవర్ కేస్. కంపల్సరీ లోవర్ కేస్లోనే ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, జావాలో మనకి ప్రతి స్టేట్మెంట్కి ఎండింగ్లో సెమీకోలన్ పెట్టడం అలవాటు అయింది కదమ్మా. కాకపోతే కండిషన్స్ రాసేటప్పుడు, లూప్స్ రాసేటప్పుడు ఎండింగ్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు సెమీకోలన్ పెట్టకూడదమ్మా. సో కండిషన్స్కి, లూప్స్కి ఎండింగ్లో మీరు సెమీకోలన్ అనేది పెట్టకూడదు. ఓకే, నెక్స్ట్ అదే పాయింట్ నోట్ చేసుకో. సో అట్ ద ఎండ్ ఆఫ్ కండిషన్స్ అండ్ లూప్స్, at the end of conditions and loops, we should not insert the semicolon. We should not insert the semicolon. క్లియర్ కదమ్మా, ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు ఇఫ్ కండిషన్ కోసం చిన్న నోట్స్ చెప్తా రాసుకున్నామా. ఇఫ్ కండిషన్, నోట్ ఇట్ డౌన్. ఇఫ్ ద కండిషన్ పాస్, if the condition pass, it will execute the block, it will execute the if block. If the condition pass, it will execute the if block. Else అంటే కండిషన్ ఫెయిల్ అయితే, else it will not execute the if block. It will not execute the if block. అంటే కండిషన్ పాస్ అయితేనే మీకు if అనే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా మీకు if అనే బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదండి. రైట్, ఈ చిన్న ప్రోగ్రామ్ కూడా ఒకసారి పంపిస్తాను. if అనే ప్రోగ్రామ్ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మన 10:40 క్లాస్లో నాకు చూపించండి.
రైట్. సో ఇంతవరకు ఇది బాగానే ఉందమ్మా. ఇఫ్ లాంటిదే మనకు వేరే కాన్సెప్ట్ ఉంది, ఇఫ్ ఎల్స్ అనేది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇఫ్ ఎల్స్ అంటే అర్థం ఏంటమ్మా, కండిషన్ పాస్ అయితే మీరు ఇఫ్లోకి వెళ్తారు, కండిషన్ ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తారమ్మా, ఎల్స్లోకి వెళ్తారు. చూడమ్మా, మనకి వేరియబుల్స్ అంటే ఓన్లీ ఎక్స్ అని, వై అని, జెడ్ అని కాదమ్మా. యూ కెన్ గివ్ ఎనీ వేరియబుల్ నేమ్స్. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ వేరియబుల్ ఏం తీసుకున్నాను చూడండి, మార్క్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఇక్కడ మార్క్స్, స్టూడెంట్కి వచ్చే మార్క్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇఫ్ ద మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, మార్క్స్ అనేది 35 కన్నా ఎక్కువైనా ఉండాలి, లేదా 35కి ఈక్వల్గా ఉన్నా పర్వాలేదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే మార్క్స్ అనేవి 35 కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదమ్మా, 35కి ఈక్వల్గా ఉన్నా పర్వాలేదు. అప్పుడు మనకి కండిషన్ పాస్ అవుతుంది, ఈ బ్లాక్లోకి వెళ్తుంది, స్టూడెంట్ పాస్ అని చెప్తాం, ఆల్ ద బెస్ట్ చెప్తాం. ఎల్స్ లేకపోతే కండిషన్ ఫెయిల్. ఇప్పుడు నేను మార్క్స్ 30 అని ఇచ్చానమ్మా. 30 అని ఇస్తే మనకి ఇక్కడ ఏంటమ్మా, 30 ఈజ్ గ్రేటర్ దాన్ 35. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఫెయిలే కదమ్మా. 30 ఈజ్ గ్రేటర్ దాన్ 35 అంటే తప్పు కదమ్మా, కండిషన్ రాంగ్ కదా. 30 అనేది 35 కన్నా పెద్దదా? కాదు కదమ్మా. 30 అనేది 35 కన్నా చిన్నది. సో కండిషన్ ఈజ్ ఫెయిల్, ఎల్స్లోకి వెళ్తుంది. మనకి ఏం ప్రింట్ అవుతుంది చూడండి, ఇది ఫెయిల్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి ఎగ్జాక్ట్గా 35 మార్క్స్ వచ్చాయి అనుకోండి. ఒక స్టూడెంట్కి ఎగ్జాక్ట్గా 35 మార్క్స్ వచ్చాయి. సో రన్ చేసి చూద్దాం. సో రన్ చేసి చూస్తే చూడమ్మా, 35 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అంటే ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? 35 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదమ్మా. సో ఇది పాసే కదా. సో ఇది కండిషన్ పాస్ అవుతుంది. కండిషన్ పాస్ అయ్యి మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా, పాస్ అని ప్రింట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి మనకి ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి 40 మార్క్స్ వచ్చాయి అనుకోండి అమ్మా. ఎస్, ద 40 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. మీకు ప్రీవియస్గా ఎగ్జాంపుల్ చూపించానమ్మా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ పెద్ద నెంబర్ అయినా పర్వాలేదు, ఈక్వల్ అయినా పర్వాలేదు. అంటే 40 అనేది 35 కన్నా పెద్ద నెంబరే కదమ్మా. ఎస్, ద కండిషన్ పాస్. ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా, పాస్ అని ప్రింట్ అవుతుంది, ఆల్ ద బెస్ట్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. రైట్. సో ఇది కూడా ఒకసారి మీకు పంపిస్తాను, ప్రోగ్రామ్ ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, వీ డోంట్ హ్యావ్ క్లాసెస్ ఆన్ వీకెండ్స్. మనకి వీకెండ్స్ క్లాసెస్ ఉండవమ్మా, సాటర్డే సండే యాజ్ పర్ ఇండియన్ టైమింగ్స్. మన ఇండియాలో సాటర్డే సండే మనకి క్లాసెస్ ఉండవు. అండ్ అగైన్ అవర్ క్లాస్ విల్ బి ఆన్ మండే సేమ్ టైం. మన నెక్స్ట్ క్లాస్ అనేది మండే ఉంటుంది, సేమ్ టైంకే ఉంటుంది. ఓకే, ఇంట్లో ఒకసారి ఇవన్నీ ట్రై చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మన 10:40 క్లాస్లో నాకు స్క్రీన్ షేర్ చేయండి. సో ఇంకా ఉందమ్మా, మనం జస్ట్ ఈరోజు ఇఫ్ అవుట్ చెప్పుకున్నాం, ఇఫ్ ఎల్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఎల్స్ ఇఫ్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పుకుంటాము, నెస్టెడ్ ఇఫ్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పుకుంటాం. సో తర్వాత ఫర్ లూప్ ఎలా ఉంటుంది, వైల్ లూప్ ఎలా ఉంటుంది, డూ వైల్ లూప్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం మండే రోజు క్లాస్లో చెప్పుకుందాం. సో బిఫోర్ దట్ దీనికి ఏమైనా నోట్స్ కావాలి అంటే రాసుకున్నాము. నోట్స్ ఏం రాస్తారు, ఇఫ్ ఎల్స్ అమ్మా. ద హెడ్డింగ్ ఈస్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్లో ఏం రాస్తారమ్మా, ఇఫ్ ద కండిషన్ పాస్, ఇఫ్ ద కండిషన్ పాస్, it will enter into the if block. If the condition pass, it will enter into the if block, comma. If the condition fail, if the condition fail, it will enter into the else block. It will enter into the else block. Right. See, అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయం అమ్మా, ఇఫ్లో కానీ లేదా ఎల్స్లో కానీ చాలా జాగ్రత్తగా వినండి. ఇఫ్లో కానీ లేదా ఎల్స్లో కానీ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, అంటే ఇలా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి అమ్మా. ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉండేటప్పుడు ఈ బ్రాకెట్స్ అనేవి మ్యాండేటరీ, కంపల్సరీ మీరు ఈ బ్రాకెట్స్ అనేవి రాయాలి. వెరాస్ మీకు లోపల ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఉంది అనుకోండి అమ్మా, ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ కాకుండా ఓన్లీ ఒకటే స్టేట్మెంట్ ఉంది, సింగిల్ స్టేట్మెంట్ ఉంది అనుకోండి. సింగిల్ స్టేట్మెంట్ ఉంటే మీరు బ్రాకెట్స్ అనేవి రాసినా మీ ఇష్టమే, బ్రాకెట్స్ అనేవి రాయకపోయినా కూడా మీ ఇష్టమే. ఈ బ్రాకెట్స్ అమ్మా. ఓకే, ఇంకోసారి చూడమ్మా, ఇఫ్లో కానీ లేదా ఎల్స్లో కానీ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నట్టయితే బ్రాకెట్స్ ఆర్ మ్యాండేటరీ, కంపల్సరీ బ్రాకెట్స్ పెట్టాల్సిందే. ఇట్ ఈస్ మస్ట్, కంపల్సరీ బ్రాకెట్స్ పెట్టాల్సిందే. మీకు సింగిల్ స్టేట్మెంట్, ఒక్కటే స్టేట్మెంట్ ఉంది, ఐదర్ ఇఫ్ లేదా ఎల్స్, లోపల ఓన్లీ ఒకటే స్టేట్మెంట్ ఉంది. సో ఒకటే స్టేట్మెంట్ ఉండేటప్పుడు బ్రాకెట్స్ ఆర్ ఆప్షనల్. ఆప్షనల్ అంటే బ్రాకెట్స్ పెట్టినా మీ ఇష్టమే, బ్రాకెట్స్ పెట్టకపోయినా మీ ఇష్టమే, బోత్ ఆర్ యాక్సెప్టెడ్. ఓకే,
సో ఇంట్లో ట్రై చేయండి. ఈ రోజుకి ఇలా క్లోజ్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే 10:40 క్లాస్లోకి రండమ్మా. ఆల్రెడీ మీ దగ్గర జూమ్ లింక్ ఉండే ఉంటుంది. సో 10:40 క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఓకే, ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్. సీ యూ ఆన్ మండే. మండే సేమ్ టైంకి కంటిన్యూ చేద్దాం. ఓకే, బాయ్.